హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు మనం లంకమల కొండలలో వెలిసిన అనేక పుణ్యక్షేత్రాలలో ఒకటైన నిత్యపూజ కోన గురించి తెలుసుకుందాం. కడప జిల్లా సిద్ధవట మండలం నుండి పశ్చిమంగా 3 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఉత్తరంగా అడవిలోని దారి గుండా 9 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. కడప నుండి నేరుగా పంచలింగాల వరకు బస్సు సౌకర్యం కలదు. అక్కడి నుండి వాగు వెంబడి జలపాతం వరకు 3 కిలోమీటర్లు నడిచిపోవాల్సి ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులతో నిండిన పెనుకొండల నడుమ ప్రశాంతత నిండిన గంభీరమైన ప్రకృతి సౌందర్యమునకు నిలయమై ఉన్న క్షేత్రం ఇది. జలపాతముకు చేరువయ్యే దగ్గరలోనే మొక్కుబడిన వారు ఎవరైనా తలనీలాలు సమర్పించుకోవాలంటే ఇక్కడ టోకెన్ ద్వారా తలనీలాలు సమర్పించుకోవచ్చు. జలపాతము నుండి తాపల ద్వారా శ్రీ నిత్యపూజ స్వామి వారిని దర్శించుకోవాలి. ఇచ్చట సుదీర్ఘమైన ఒక పెద్ద బండపేటు కొడుగువలే ముందునకు చొచ్చుకొని రాగా దాని క్రింద నిత్యపూజ స్వామి శిలారూపంలో ప్రతిష్ఠుడై దర్శనమిచ్చుచున్నాడు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. ఇది మా ఫస్ట్ వీడియో. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి ఎప్పుడు మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. అంతవరకు మా ఆల్ ఇన్ వన్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం.